హలో ఎవ్రీవన్. జీవితం కష్టంగా ఉందా? ఒక్కసారి శ్రీరాముడి జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి. రాజుగా ఉండాల్సిన వాడు ఇచ్చిన ఒక చిన్న మాట కోసం అడవులకు వెళ్ళాడు. అది తన బలహీనత కాదు, ధర్మానికిచ్చిన గౌరవం. మరి శ్రీరాముడికి జీవితంలో కష్టాలు లేవా? ఎవరికీ లేనన్ని కష్టాలు పడ్డాడు. భార్య నుండి వేరుపడ్డాడు. తనని కన్న తల్లిదండ్రులకు, తను కన్న పిల్లలకి, తోడబుట్టిన వాళ్ళకి అందరికీ దూరంగా ఉన్నాడు. నమ్మక ద్రోహాన్ని భరించాడు. తనకు అన్యాయం చేస్తున్నా సహించాడు. యుద్ధాలు చేశాడు. కానీ ఏనాడు శ్రీరాముడు తన ఎమోషన్స్‌కి బానిస కాలేదు. ఇక్కడ శ్రీరాముడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పరిస్థితులు మన జీవితంలో కష్ట సుఖాలకి, దుఃఖం, సంతోషానికి కారణమవుతాయా? కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తున్నామన్న దాని వల్లే మన జీవితంలో కష్టం, సుఖం, సంతోషం, బాధ అన్నీ కలుగుతాయని చెప్పాడు. తన ఓర్పు, తన సహనం శ్రీరాముడిని ఈరోజు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబెట్టింది. సో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆలోచించి, ఆచితూచి అడుగు వేయాలి కానీ, తొందరపడి తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి. థ్యాంక్ యూ. DM or contact me for guidance and support. Like, share, subscribe and follow for more updates.